హుద్హుద్ తుఫానులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అందించిన ముందస్తు సమాచారం వల్లనే ప్రాణ నష్టాన్ని నిలువరించగలిగామని సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర సహాయ మంత్రి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అన్నారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విశాఖకు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విశాఖలో ఈ సంస్థను స్థాపించడానికి 2006లో అనుమతులు లభించినప్పటికీ గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు తలెత్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో నేటికి కార్యరూపం దాల్చింది అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ల్యాబ్ భూమి పూజ చేయడం జరిగింది. ఈ స్థలం తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని స్టేట్ గవర్నమెంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మూలాన ఇంతకాలము దీని ఫౌండేషన్ స్టోన్ వేయకుండా పెండింగ్లో ఉండింది. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగిపోయినాయి. మన కొత్త ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుదల బట్టి ఇన్స్టిట్యూషన్స్ రావాలనే దాంతో చేయటం మూలాన కలెక్టర్ గారి ఆఫీస్ నుండి ఫాలోఅప్ చేసి అన్ని క్లియరెన్స్ చేశారు. దాంతో దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఇన్సిడెంటల్గా ఇది మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఇటు సిఎస్ఐఆర్ క్రింద ఇది మొట్టమొదటి ల్యాబ్ ఇక్కడ రాబోతా ఉన్నది. ఈ సముద్ర తీరంలో ఈ ల్యాబ్కి మంచి